देखो మర్రలు మర్రలు. హలో మామ, అందరికి నమస్తే. ఈరోజు కూడా ఫిషింగ్ వచ్చినాం. మన పని ఏముంది, ఇక వేసుడే ఫిషింగే. ఎప్పుడు ఉదయం పనికి పోయేసామంటే, వ్యాపారానికి వెళ్ళొచ్చినంటే నెక్స్ట్ ఇంకా ఇదే పని. ఎక్కడికి వచ్చానో తెలుసా? మొన్న పెట్టినా కదా వీడియో, అక్కడికే వచ్చినాం అనమాట, సేమ్ లొకేషన్కి. ఇక ప్రైవేట్ లొకేషన్ అని ఆల్రెడీ చెప్పినా మీకు. లొకేషన్ చెప్పేది అయితే చెప్పేద్దాం మామ. ఏమో నా కోసమే రాసి పెట్టలేదు ఆ కొరమేన్లు, లేకపోతే నేనే పెట్టి సాగట్లేను. అవి మనం లొకేషన్ చెప్పకూడదు కాబట్టి చెప్పట్లేము, ప్రైవేట్ లొకేషన్ అనమాట. వాళ్ళకి తెలుసుగా, పలగొడతారు గులాబ్ జాములు. చెప్పని బాగా కామెంట్లు అడుగుతారు. ఎవడైనా కొర్రమీన్లు వేసి సాది పట్టుకుంటానని ఎవడని చెప్తాడా మామ? ఎవడు చెప్పడు. మనమే పోవాలా, సాటంగా వేసుకోవాలా, పట్టుకొచ్చుకోవాలా, వీడియో పెట్టుకోవాలా, అంతే. అవి కూడా వెంపడే పడవు, ఓపికతో చేసుకోవాలి ఏదైనా. ఇంకా మన సబ్స్క్రైబర్ని ఇద్దరం కలిసి వచ్చినాం. మనం అయితే ఇప్పుడు వాడేది ఇగో డెడ్లీ హంట్ రాడ్. మన దగ్గర ఉన్నది ఇదే ఫిషాలిక్ డెడ్లీ హంట్, అండ్ మిషన్ కూడా ఇదే 7 ఫీట్ రాడ్ డెడ్లీ హంట్ మిషన్ తెచ్చుకున్నా. మొన్న ఆడిన కీడా ఫ్రాగే మళ్ళీ వాడుతున్నా. ఇది పగిలిపోయింది మొన్న, అయినా మళ్ళీ దీన్ని కొంచెం రిపేర్ చేసుకొని, మైనర్ రిపేర్లు చేసి దీనైతే మంచిగా చేసుకున్నా. ఇదే ఆడుతున్నా ఈరోజు కూడా. ఇదిగా మన సబ్స్క్రైబర్ బ్రదర్. చలో వెళ్ళిపోదాం, వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియో కూడా మొత్తం చూడండి, ఫుల్ వీడియో చూడండి, మీకు మంచిగా వస్తుంది ఈసారి వీడియో. మంచి మంచి కొర్రమేలు బట్టే అటాక్లు అన్నీ చూపిస్తాం. వీడియో మాత్రం పూర్తిగా చూడండి. లొకేషన్ అయితే మొత్తం చూడండి ఒకసారి. ఇదే అనమాట, అంత పర్ఫెక్ట్గా ఏం లేదు, ఆడదాం. మన సబ్స్క్రైబర్ అయితే వేసిండు ఫస్ట్ స్ట్రైక్. నెక్స్ట్ నేను కూడా వేస్తాను ఇక. పట్టింది మా ఫస్ట్ స్ట్రైక్. దాదా నువ్వు రావాలి, జిప్పు తీయాలి. ఇది పెద్దది మంచి సైజే పడదు, కానీ కొత్త పడది. తొందరగా అందుకోవాలి నువ్వు. జిప్పు తీస్తే కానీ మూతి దాపరా. మీడియమా? అదే ఊరిని ఇది పడడం కింది పడడం. ఇది ఇప్పుడు ఈడ పడ్డ దొరకదు. అదే పరమేను కదా సిడుమా, మంచి సైజే పడ్డది ఫస్ట్ స్ట్రైక్. ఇదే టేస్ట్ ఉంది తెలుసా, మన కింద టేస్ట్ లేదు బాయ్. ఫస్ట్ అయిపోయింది. నెక్స్ట్ మళ్ళీ స్టార్ట్ చేద్దాం. యుద్ధం చేస్తూనే ఉండాలి కొర్ర మీద. నిన్ననే ఘోరం అయిపోయింది మామ, అసలు చాలా కష్టపడ్డా. నిన్నైతే 7 మిస్ అయిపోయినాయి. నాకేం బాధ అనిపించింది. ఒకటైతే దొరికిందిలే, కానీ ముడి మంచిగా వేసుకో. కొంచెం దారిన గయ్యా అంటది. ఇవాళ కొద్దిగా సైలెంట్గా వేద్దాం మనం. మొన్న కొద్దిగా స్టార్టింగ్లో కొద్దిగా అడావిడి చేసినాం. ఆడ పాంప్లెట్ కూడా ఎంతలాగా చచ్చిపోయిందో చూద్దాం. పెద్ద పాంప్లెటా రూప్చందా? ఏమో తిన్నదిగా, అంత పెద్ద రూప్చంద్ చచ్చిపోయింది. మా ఇంత సైజు ఉన్నాయా? అది రగ్గాల ఇక్కడ ఎవరో బుట్ట పెట్టి లేపుదామా? పెద్ద ఇలాంటి అటాకులు వచ్చినప్పుడు జాగ్రత్తగా చూసుకొని లాగాలి మామ. ఎందుకంటే అవి కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఫ్రాగ్ని కొట్టవు, సైడ్ కొడతాయి.
ఆ టైంలో మనం ఒకసారి గాలాన్ని ఇలా ఆడించుకుంటూ పట్టిందా లేదా అని చెప్పి చూసి కొట్టాలి. లేదంటే డైరెక్ట్ ఫ్రాగ్ వచ్చి మనకు తలిగే అవకాశం ఉంటుంది, మనకు కానీ మన వెనుక ఉన్న మనిషికి కానీ. ఇక్కడ ఒక అటాక్ వచ్చింది, ట్రై చేద్దాం. ఇక్కడ ఉన్న కూరమైన పెద్ద గుడ్డి కూరమైన ఉంటుంది మామ. 2 సార్లు అటాక్ చేసింది కానీ ఒక్కసారి కూడా కప్పని కొట్టలేదు. దాని ముడ్డి మీద కొట్టిపోతుంది ఏందో మరి ఇది. ఇంకా లాస్ట్కి అయితే ఇసుకొచ్చి ఇక్కడి నుంచి అయితే వెళ్ళిపోయినా, అసలు కొట్టలేదు. ఫిషింగ్కి వెళ్ళినప్పుడు ఇది మాత్రం గుర్తుపెట్టుకోవాలి మామ. ఫస్ట్ అటాక్ చేసిన కూరమైన ప్రతిసారి అటాక్ చేస్తే నమ్మకం లేదు. కానీ కొట్టలే, కట్టు కొట్టట్లేదు మా. అటాక్ వచ్చినప్పుడే వీడియో తీయడం బంద్ చేసిన. కానీ అది ఉందో పోయిందో మామ. పడ్డది అనేది పడ్డది, పోయింది పోయింది పోయింది. చెప్తిగా ఇంతసేపు ఉండదు, దానికి లూజ్ ఇవ్వద్దు. పోయింది. నువ్వు రమ్మంటే నువ్వేమో దాన్ని ఎదురాకు చేద్దామని చూస్తుంటే అది అడిగిపోతుంది. బ్యాక్ పట్ట కూడా బాగున్నది. అది అడిగిపోతుంది. చిన్న చేప కాబట్టి అంత లోతు లేచి పడదు. అమ్మ డిస్ట్ అయినా తీసుకొని రాని తిని వచ్చేటప్పుడు మిరపకాయతో ఏంటి డిస్ట్ తీసుకొని వస్తే అయిపో. చేయబెట్టి బాగా వస్తాం. పూరి పోయింది. అంతలాగా వస్తావు అబ్బాయి నువ్వు. రేపు పోదులే, అట్ట కొట్టపోతేనే ఉండవు. దమ్ ఎంత ఉందో అంత కొట్టాలి కొరమీనికి. కొడితేనే నువ్వు పక్కకు పడినమ్మా చిన్నమ్మా, దాని టైం వచ్చింది. నన్ను సిక్కుపడదురా అయ్యా. ఇల్లంగెట్టి వచ్చింది అయ్యా కొరమీను. ఫ్రాగ్ పైకి ఎక్కేసరికి పోయిందేమో అనుకున్నా. ఫ్రాగ్ ఈడికి వచ్చింది, అదిరింది. కొర్రమీను చూడగానే వీడియోలోనే ఉంది. కొరమీను అదిరింది బాబా. ఓ ఓ ఓ ఓ ఓ గుంజే కాడికి చాలు కానీ రా. నువ్వు పోయేవి అమ్మ, గడిది మా పోతుంది. గడ్డి పీకు దారం పడి కొరమీను పడి గుంజవు. పోనీ అమ్మ ఇంత గట్టి పట్టింది, తీయాలి నువ్వు. ఆహా, అరకిలో పోయినా అన్నీ ఈ సైజే. ఫ్రాగ్ అదిరి పైకి ఎక్కిండు చూడు. అమ్మో ఏడ లోపల దిగింది. అల్ల పెట్టి తీయాలి, బుడుగ్గు ఉంటుంది తోక. కొంచెం బయట ఉన్నా ఏం చేస్తాను నువ్వు, తలకాయ దీని మూమెంట్ బయటకు వస్తుంది, బయటికే కుడుతుంది. తలకాయ ఉంటే మూమెంట్ అటే ఉంటుంది. రోజులు పెట్టావు తాడు బయటికి లేపాలన్నా, అది ఇంకా వీడియో పడాలన్నా లేకపోతుంది. ఈ చేపలు తీసుకురాను వీడియో చేసిన మిషన్ తడవద్దు మామ, అయ్యేమో కానీ తడవలే. పట్టుకున్నాను దాన్ని చేతోనే పట్టు. ఇందాకల పడ్డ కొరమేను తీసేటప్పుడు అయితే కెమెరా కొంచెం కిందికి జరిగింది, సరిగ్గా చూసుకోలేదు. నేను అట్నే రికార్డ్ అయిపోయింది. ఇక్కడ ఒక ఫిష్ పడ్డది, క్లియర్గా చూసి ఎంజాయ్ చేయండి. పడ్డది మా. గుంజరా 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 గుంజరా. మన సబ్స్క్రైబర్ మూడ పట్టుకొని రాలేక నడుస్తుడు ఒడే రోడల్లా. మా ఒకసారి నువ్వు దూరం నుంచి దిమావు నన్ను. ఊరికి ఇది గుడ్డి కూర మీద నిజంగా కాదు, కన్నుకు పడ్డది, అందుకని కన్ను చొట్టపోయింది. గుడ్డి కూర మీద నిజంగా మన పడ్డది ఒకటి గుడ్డిది. బట్ బాయ్ వీడియో తర్వాత మనకు చేపలు మరిన్ని పడాలి. సరిగ్గా షికారు కాలేదు ఈరోజు, నేను ఎక్కువ కలిగింది. నేనేం చేయను చెప్పు, నేను దాని వంతు నా వంతు నేను ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఇదే అవుతానే. కనుగుడు వచ్చింది, కనుగుడు వచ్చింది రా మామ. పోయింది దీంతో దరిద్రం.
ఫ్లాష్ ఎందుకు ఆన్ చేసినావు? ఫ్లాష్ వస్తున్నాను కన్నా కానీ నువ్వు అడ్డం ఇదేది బాయ్, నాకు ఇదే ఇంపార్టెంట్. 4 నెంబర్ 4 ఏం చిన్న సైజునే ఎదగలే. అడ్డం దిగి నువ్వు అట్లా ఏకు వేస్ట్. అట్లా ఇప్పుడు అది కొడితే నీ కాలాన్ని నీకు వస్తారు. అంతేనా? నువ్వు మాట్లాడకు. ఇక్కడ కొన్ని పిట్ట గుడ్లు పెట్టారు చూడు ఎట్టున్నాయా, జమ్ము పిట్ట అనుకుంటా. 5 గుడ్లు పెట్టి ఒకసారి గుడ్డు ముట్టుకు భలే ఉన్నాయి. వద్దు అవి ఎట్టున్నాయో గుడ్లు పిల్లలు చేసినాయో పిల్లలు అయినాయో ఎట్టున్నాయో వద్దు, మనకేం అవసరం లేదు, పిల్లలు తీస్తాయి. పెద్ద సైజు మా సైజు పెద్దది. రా 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 నువ్వు ఇడిరా ఫస్ట్ పైన ఉందా దాదా. అట్లా కాదు, అది పోతుందేమో అని భయం అవుతుంది. చికిరిచలోపే కళ్ళ ముందు వాళ్ళు తాడే అన్నదని అంటే చాలా అన్నట్టు ఇక వెళ్ళి పోతారా. ఇలా కూడా పోతుంది. ఇలా నేను క్యాట్ ఫిష్ ఉంటుంది, కొరమీను పట్టుకొని క్యాట్ ఫిష్ అంటే ఏందా చూసుకోండి. కేజీ మంచి సైజు. నొప్పులేమో ఆగరాదే, గ్రిప్పర్ తీసిందాకుండా. మామ నా నుండి ఒక చిన్న రిక్వెస్ట్, దయచేసి వీడియో క్వాలిటీ లేదని ఎవరు డిసప్పాయింట్ కాకండి. నా దగ్గర ఒక చిన్న మొబైల్ ఉంది, దాంతోనే రికార్డ్ చేస్తాను ఒక్కనే కష్టపడి. మీరు చిన్నగా సపోర్ట్ చేస్తే నాకు కొంచెం బూస్టింగ్ ఇచ్చినట్టు ఉంటుంది. ఫైనల్గా మనకి ఎన్ని చేపలు పడో ఇప్పుడు చూసేద్దాం. ఫిషింగ్ చేయడం అయితే అయిపోయింది, కొంచెం లేట్ అయిపోయింది అన్నమాట. సబ్స్క్రైబర్ ఉన్నారు కదా, కొద్దిగా ముచ్చట పెట్టుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చినాం. మన సబ్స్క్రైబర్ అయితే మన కళ్ళు కూడా చెప్పిండు, అది కూడా వేద్దాం. ఇప్పుడైతే ప్రస్తుతానికి మనకి ఎన్ని పడ్డాయి చూపిస్తాడు, చూసేయండి. దేకో మర్రెలు పోతున్నాయి. తల్వార్ బాహుబలి 1 మంచి సైజులు అయితే పడ్డాయి. బాహుబలి 2 పిల్లకాయలు పడలేయి ఈరోజు. ఒకటి పడ్డది కానీ పోయింది పిల్లకాయ, ఫైనల్గా పోయింది. ఇంకో బల్లాల దేవా దీనికి ఏ పేరు పెడతారో మీరే పెట్టండి. లెక్కి 3, 3, 6, 7 ఈరోజు అయితే 7 పడ్డాయి. మన సబ్స్క్రైబర్ హ్యాపీ, నేను హ్యాపీ. ఇలాంటి వీడియోలు మరెన్నో మీ ముందుకు తెస్తుంటాం. వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ కొట్టండి, వీడియోని అయితే ఎప్పుడు ఫాలో అవుతుండండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా ఉంటా, మరి బాయ్. సబ్స్క్రైబర్ మొత్తానికి అయితే కళ్ళు పోపిస్తుండు, సబ్స్క్రైబర్ ప్రేమతోని కళ్ళు అయితే వేస్తున్నాడు మామ. చీకటి అయిపోయింది, ఇంటికి వెళ్ళాలి కళ్ళు తాగి.